హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు దసరా నవరాత్రుల్లో మొదటి రోజు. ఈరోజు అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకొని దానిలో కప్పు బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. బియ్యం 1 కప్పు, పప్పు 1 కప్పు అయ్యింది కనుక దానికి 4 కప్పులు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. తరువాత రైస్లో కొంచెం నెయ్యి, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. రైస్ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం జారుగా అవడానికి వాటర్ పోసుకొని పొంగలి మొత్తం చక్కగా కలుపుకోండి. ఇక కట్టె పొంగల్లోకి తాలింపుకి జీడిపప్పు, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క తీసుకొని దోరగా వేయించుకోండి. ఈ తాలింపుని చక్కగా రైస్లో కలుపుకోండి. ఇక ఈ తాలింపులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఘాటు ఎక్కువ అనుకునే వాళ్ళు మిరియాలు లేకుండానే తాలింపు చేసుకోవచ్చు. ఇక తాలింపుని రైస్లో వేసుకుని మొత్తం బాగా కలుపుకోండి. ఇక చక్కని కట్టె పొంగల్ తయారవుతుంది. ఈ కట్టె పొంగల్లో పెరుగు కానీ ఏదైనా చట్నీ కానీ వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నవరాత్రుల్లో మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి దేవికి ఈ ప్రసాదం చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోజు ఈ ప్రసాదం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.